శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈయన చేసిన సేవలు, త్యాగాలు మర్చిపోకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రధాన కార్యాలయంలో కూడా 58 అడుగుల విగ్రహాన్ని కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆయన చేసిన సేవలు మర్చిపోలేని తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోకూడదనేసి కూడా గుర్తుపెట్టుకోవాలనేసి కూడా తెలియజేస్తున్నాం. 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి దాదాపు 7 ఎకరాల్లో ఒక స్మృతివనాన్ని అన్ని అంగులతో కూడా తీర్చిదిద్దబోతున్నారు. మరి ఆయన చేసినటువంటి త్యాగం ఎవ్వరు కూడా మరువలేనిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. కాబట్టి అటువంటి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మరొకసారి ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తుంది. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ భాషా సంయుక్త రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణ త్యాగానికి ఈరోజు మనమందరూ కూడా తెలుగు వారందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తము ఒక పండుగలాగా చేసుకోవాలని చెప్పని మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ కూడా ఒక పండుగలాగా ఈ జయంతిని చేస్తాం. మనమందరం కూడా గర్వించదగ్గ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మనమందరూ తెలుసు, ఆయన ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారిని ఒక త్యాగధనుడిగా, అంటే ఆయన ఒక నాయకుడుగా ఉండి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది పొట్టి శ్రీరాములు గారికి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ, అలాగే ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసలు బాశారు. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అమరావతి విజయవాడ దగ్గర 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తున్నారు. మనందరికీ తెలుసు, మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రానికి కోసము ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేయడము, దాని తర్వాత 1952లో మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడము, అండ్ మనమందరం కూడా తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కన్సిడర్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన స్ఫూర్తి వలన. అలాగే ఈరోజు అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని కూడా పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆవిష్కరించడం జరుగుతుంది.